మరో బ్రేకింగ్ మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో కోతుల బెడద ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల్లో కోతుల సంచారం పెరగడంతో రోగులు వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రికి ఆహార పదార్థాలు టిఫిన్ బాక్సులు తీసుకెళ్తున్న వారిపై కోతులు దాడి చేసి వాటిని లాక్కెళ్తున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 18వ వార్డు కౌన్సిలర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోతులను పట్టేందుకు మున్సిపాలిటీ 2 దఫాలుగా మొత్తం 6 లక్షల రూపాయల వరకు కేటాయించినప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు. మా మున్సిపాలిటీలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛ ఇక్కడికి పోదాం అనుకున్నా కానీ అక్కడికి కోతులు వచ్చి చిందరవందర చేస్తానే అని చెప్పేసి చెన్నూరులో ఉన్న ప్రతి ఇంటి వ్యక్తులు కూడా భయపడతారు, బాధపడతారు. చికిత్స కోసం ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ పోతే అక్కడ కోతులు కరిస్తే మళ్ళీ కొత్త చికిత్స చేసుకోవాలని చెప్పేసి అవి గెదుముతానే అని చెప్పేసి అట్లా బాధపడతారు. అప్పాలు తీసుకొని పోయి పిల్లలకి ఇద్దాము, హాస్టల్లో జాయిన్ చేద్దామంటే ఆ అప్పాలు గుంజుకపోతానే అని చెప్పేసి అక్కడికి బస్సులలో ప్రయాణించే ప్రయాణికులు బాధపడతారు. వాళ్ళ నాన్నకు అన్ఫిట్ అయ్యేసి వాళ్ళ కొడుకుకు జాబ్ వచ్చిందని చెప్పేసి ఇంటర్వ్యూకి పోయే టైంలో పైనుంటే ఆయనను భయపెట్టించినట్టు చేసి గెదిమినట్టు చేసి బిల్డింగ్ పై నుంచి పడితే కాలు పోయి అన్ఫిట్ అయ్యి వచ్చిన జాబ్కు ఇప్పుడు ఈయన అన్ఫిట్ అయిపోయింది. ఆ జాబ్ రాకుండా అయిపోయింది. మొన్న షెట్లు ఆడతామని చెప్పేసి సాయంత్రం పూట పిల్లలందరూ కూడా అక్కడ ఉంటే ఆ షెట్లు ఆడే పిల్లల్ని వాళ్ళని గెదిమినాయి. మరి అధికారులకు కనిపిస్తలేమో మాకు తెలుస్తలేదు. ఏమడిగినా కానీ పడుతున్నాం కొడుతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా అతి తెలివిగా ఏమని చెప్తున్నారంటే అవి మనకంటే ఎక్కువ హుషారైన కోతులు అవి పట్టేటోళ్ళకి దొరుకుతలేవట అని చెప్తాను. అంటే పట్టేటోళ్ళకు మరి అంటే చేతగాని వాళ్ళను పెట్టినరా లేదంటే ఆ కోతులంతా షార్ప్ అయినాయి అని చెప్పేసి మళ్ళీ మీరే ప్రజలకు క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి చెన్నూరు ప్రజలందరూ కూడా అనుకుంటారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో కోతుల బెడద ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల్లో కోతుల సంచారం పెరగడంతో రోగులు వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ సిద్ధంగా ఉన్నారు. అరుణ్, యాక్చువల్లీ మున్సిపాలిటీ తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, అలాగే ప్రజలు ఏమంటున్నారు, ఎందుకు ఈ స్థాయిలో కోతుల బెడద కేవలం చెన్నూరు పట్టణంలోనే పెరిగిపోయిందని చెప్తున్నారు? రైట్ రమణ, మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో కోతుల బెడదతో కూడా ప్రజలకైతే తలనొప్పిగా మారింది. ముఖ్యంగా కూడా చెన్నూరు పట్టణంలోని గత కొన్ని రోజులుగా కోతులు కూడా భారీగా చేరడి కూడా ఏదో పట్టణ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తానే దాడులు చేస్తూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతాం. చెన్నూరు పట్టణంలోని అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ప్రధానంగా ఈ సమస్యను అయితే నెలకొని ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి అయితే రోగుల వద్దకు వచ్చాడు బంధువులు తీసుకొచ్చాడు టిఫిన్స్ కావచ్చు, భోజనం కావచ్చు, అదేవిధంగా కూడా వాటిని లాక్కొని కూడా వాటి మీద ఏదైతే ఆ బంధువుల మీద కూడా దాడి చేసి తీవ్ర గాయపరుస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతాను. ముఖ్యంగా కూడా ఆసుపత్రికి వెళ్లాలంటేనే భయపడేటువంటి పరిస్థితి చెన్నూరు పట్టణంలో నెలకొన్నటువంటి పరిస్థితి కొనసాగుతాను. ముఖ్యంగా కూడా చెన్నూరు పట్టణంలో ఇప్పటికే కూడా మున్సిపాలిటీ అధికారులకు అనేక సార్లు కూడా పట్టణ ప్రజలు మొరబెట్టుకున్నారు. ఖచ్చితంగా కోతుల బెడద నుంచి తమను కాపాడాలి, ఇక్కడ నుంచి కోతులను పట్టి ఇతర ప్రాంతాలకు తరలించాలని చెప్పినప్పటికీ కూడా ప్రత్యేక నిధులు కేటాయించినప్పటికీ కూడా చెన్నూరు మున్సిపాలిటీ అధికారులు అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా కోతులను పట్టి కూడా ఇతర ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం చేయకపోవడంతో కూడా కోతుల బారిన పడి కూడా చాలా మంది కూడా ఆసుపత్రిలో పాలవుతున్నారు. చిన్నపిల్లలు ముఖ్యంగా కూడా స్కూల్ కు వెళ్ళేటువంటి పిల్లలపై కూడా కోతులు దాడి చేసి కూడా గాయపరుస్తా ఉన్నాయి. ముఖ్యంగా కూడా గత 10 రోజులలో కూడా దాదాపు ఒక 4 నుంచి 5 స్కూల్ పిల్లలతో పాటు వృద్ధుల మీద కూడా దాడి చేసినటువంటి ఘటనలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా కూడా చెన్నూరు పట్టణానికి సంబంధించి కూడా చెన్నూరు పట్టణంలో ఖచ్చితంగా ప్రత్యేక నిధులను మున్సిపాలిటీ కేటాయించినప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించదు. ఖచ్చితంగా కూడా కోతులను పట్టి కూడా ఇతర ప్రాంతాలకు తరలించి అయితే పట్టణ ప్రజలను ముఖ్యంగా ఏదైతే రక్షించాలి, ఎటు వెళ్లాలన్నా కూడా భయం ప్రాంతాలకు గురైతే మార్కెట్ కు మహిళలు రావాలన్నా కావచ్చు, ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా లేదంటే స్కూల్ కు పిల్లలను పంపించాలన్నా కూడా భయభ్రాంతులకు తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఇప్పటికైనా కూడా అధికారులు చర్యలు చేపట్టి ముఖ్యంగా చెన్నూరులో ఉన్నటువంటి కోతుల బెడదను కూడా తీర్చే విధంగా చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో చాలా కోతులు ఉన్నాయి. అక్కడికి వైద్యానికి వెళ్ళడానికి కూడా జంకుతున్నటువంటి పరిస్థితి, రోగులు పడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టి ఏదైతే ఉన్నటువంటి నిధులతో కూడా ఖచ్చితంగా కోతులను ఆ ప్రాంతంలో అక్కడ నుంచి పట్టేసి ఇతర ప్రాంతానికి తరలించి పట్టణ ప్రజలకు అయితే ఆ కోతుల బారి నుంచి కాపాడాలని అయితే పట్టణ ప్రజలు అయితే అధికారులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ అరుణ్.